ఈరోజు 22 సెప్టెంబర్ 2024 సరిగ్గా 46 సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 22 సెప్టెంబర్ 1978న మెగాస్టార్ చిరంజీవి గారి మొట్టమొదటి చలనచిత్రం ప్రాణం ఖరీదు విడుదలైంది. ఈ 46 సంవత్సరాలలో చిరంజీవి గారు అందుకోని పురస్కారం లేదు, అందుకోని గౌరవం లేదు. భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును కూడా ఇటీవలే అందుకున్నారాయన. తాజాగా చిరంజీవి గారి కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరింది. వన్ మోర్ ఫెదర్ హ్యాస్ పర్ఫెక్ట్లీ ఎంబెడెడ్ ఇన్ హిజ్ సుప్రీం క్యాప్. ఎస్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదైంది. 150 పైగా సినిమాల్లో అత్యధిక డాన్సింగ్ స్టెప్స్ వేసినందుకు గాను ఆయనకు ఈ అపూర్వ గౌరవం లభించింది. కాగా హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ విచ్చేశారు. అంతేకాకుండా చిరంజీవి గారితో వర్క్ చేసిన దర్శకులు, నిర్మాతలు, అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా హాజరయ్యారు. కె రాఘవేంద్రరావు గారు, అల్లు అరవింద్ గారు, బి గోపాల్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అశ్విని దత్ గారు, జమినీ కిరణ్ గారు వంటి వారు హాజరైన వారిలో ఉన్నారు. కాగా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంతకాలం ఆయన ఏ డాన్సింగ్ స్కిల్ పట్ల అయితే గర్వపడుతూ అత్యంత ఆనందపడుతూ వచ్చారో అదే అంశం మీద చిరంజీవి గారికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు లభించడం ఒక విశేషంగా భావించవచ్చు. కాగా చిరంజీవి గారు తనకు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తనకు చిన్నతనం నుండే డాన్సింగ్ స్కిల్స్ అబ్బాయని, సిలోన్ రేడియో స్టేషన్లో వచ్చే పాటలు వింటూ డాన్స్ చేసేవాడినని, మొదటి సినిమా ప్రాణం ఖరీదులో కూడా తనపై సోలో సాంగ్ చిత్రీకరించారని పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు.